ఈరోజు మీటింగ్ మనము అహోబిలం బ్రహ్మోత్సవాలు ఏ విధంగా సక్సెస్ఫుల్ గా చేయడానికి అందరూ కూడా ఈరోజు ఇక్కడ మనము హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలుసు ఆల్మోస్ట్ 90% అన్ని అంశాలు కూడా డిస్కస్ సో ఫార్. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చినాయి అనేది మళ్ళీ ఫాలో అప్ మీటింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ అహోబిలం. That I'm sure even RDO garu will also make time and come to Ahobila. So ఈ కోఆర్డినేషన్ అంతా ఒకటి మనం అందరూ చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాము. ముఖ్యంగా నేను నా తరపు నుంచి అంటే ఒక పొలిటికల్ యాక్టివ్ కావచ్చు, లేకపోతే బీయింగ్ ఎమ్మెల్యే సేఫ్టీ ఆఫ్ పీపుల్ కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు నేను RDO గారితో కూడా ఒకటి కమిటీ ఏపీఆర్ చెప్పి ఒకటి మేము ఐఎమ్ ఆల్సో ప్లానింగ్. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా సాఫీగా ఫస్ట్ కావాలంటే చాలా మంది బయట నుంచి భక్తులు వస్తున్నారు. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో దేర్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ టు ఆల్ ఆఫ్ us ఎనీవన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ 45 లాడ్జెస్ అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 to 45 లాడ్జెస్ ఇంక్లూడింగ్ సర్కారు, అన్ని సర్కారు కలిపి మనకు 45 ఉన్నాయి. దీంట్లో ఎక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, దానికి కావాల్సిన పర్మిషన్స్ ఉన్నాయా లేదనేది దేర్ నో క్లారిటీ. మెనీ ఆఫ్ ద సత్రాలు అండ్ ఈ లాడ్జ్ ఏమైపోతున్నాయంటే అది బిజినెస్ కేటగిరీలో ఉండాలి, కేటగిరీ 2 లో ఉండాలి యాక్చువల్గా, కానీ కేటగిరీ 1 లో ఉంటుంది. సో దానివల్ల కూడా ఫైర్ డిపార్ట్మెంట్ దే నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇట్ విల్ బి ఎ వెరీ షేమ్ఫుల్ ల్యాక్ ఫర్ ఆల్ ఆఫ్ us. విల్ హావ్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఎంబారస్మెంట్ కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ RDO గారు కూడా నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే ఇది ఈ బ్రహ్మోత్సవాలకి ప్రస్తుతానికి సాఫీగా అయిపోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉండాలి ఒకటి. రెండోది బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆల్ ద లాడ్జెస్ మేము ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారిని తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా ఒక కమిటీలో ఏర్పాటు చేసి యూ బీ ద హెడ్ అండ్ ఒక ఆ కమిటీ మొత్తము ఎక్కడైతే సత్రాలు లాడ్జెస్ ఉన్నాయో వాళ్ళ దానికి కరెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఏ బేసిస్ మీద కట్టారు, ఎవరి ల్యాండ్ మీద కట్టారు, ఎక్కడ ఏం కబ్జాలు అనేది ఒక కంప్లీట్ రిపోర్ట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడి రవి కూడా మీరు కూడా చూసుకోండి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మీరు ఏదైతే సప్లై చేస్తున్నారో ఆబ్వియస్లీ కేటగిరీ 1, 2 దగ్గర చాలా తేడా వస్తుంది. నేను అది తీసుకుంటా ఈ వాటితో నేను మళ్ళీ మీటింగ్ హ్యావ్ అ మీటింగ్, ఎందుకంటే చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది. రేపు పొద్దున ఏదైనా జరిగితే ఆల్ ఆఫ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్, ఇంక్లూడింగ్ నాకు చెడ్డ పేరు వస్తుంది. సో దయచేసి అంతా కూడా కొంచెం చూసుకోండి. లెట్ us have ఇది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా ఈ ఇంద్రమ్మ కాలనీ ఉంది అహోబిలంలో. ఆ ఇంద్రమ్మ కాలనీ దగ్గర మామూలుగా పేదవాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి పట్టాలు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వంలో 8 సెంట్లు 9 సెంట్లు 10 సెంట్లు అది ఇచ్చుకొని అక్కడ లాడ్జ్లు కట్టినారు ఇంద్రమ్మ కాలనీ. Where that land was supposed to be for poor people, construction of the house, but they are using for the large purpose. So ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. And one more main point ఏంటంటే I think you also have forgot to mention, ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఖాళీగా. ఆ ఖాళీ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లో చాలా మంది బయట నుంచి వచ్చి కొన్ని షాపులు పెట్టుకుంటారు. పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ దే వాంట్ టు కమ్ అండ్ కన్స్ట్రక్ట్ టెంపరరీ షాప్స్. ఎవ్రీ టైమ్ దట్ హ్యాపెన్స్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఈవెన్ మై పీపుల్ ఆల్సో బిఫోర్ ఆర్ అదర్ పార్టీ పీపుల్ ఆల్సో హావ్ కలెక్టెడ్ మనీ టు పుట్ ద షాప్స్ దేర్. ఇప్పుడు మేమేం చెప్తున్నానంటే వాట్ సజెషన్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ ఇస్, బయట నుంచి ఎవరైనా వచ్చి షాపులు పెట్టుకోవాలంటే లెట్ పంచాయతీ ఆఫీస్ గివ్ అ రిసిప్ట్, లెట్ మండలం ఆల్సో గివ్ అ రిసిప్ట్. మీరిద్దరే డబ్బులు కలెక్ట్ చేయాలి. నాట్ అదర్ పీపుల్ కెన్ కమ్, ప్రైవేట్ పీపుల్ షుడ్ నాట్ కలెక్ట్ ఎనీ మనీ. మఠం నుంచి కలెక్ట్ చేస్తున్నారు, బయట నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నారు, అవునా కదా? సో లెట్ us be very clean and fair. Outside people, no matter who they are, should not collect any money. Only Matam and Panchayati should collect the money at temporary shops and hand over. And no private people have to, I think, as department వాళ్ళు కూడా కొద్దిగా చూసుకోండి. ఎందుకంటే అది గతంలో కూడా కొంచెం వేరే పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి దాని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు అవాయిడ్ దట్. టేక్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ ఆల్సో, ఎవరైనా అట్లా చేస్తున్నారంటే మీరు డిపార్ట్మెంట్ ని కంప్లైంట్ చేయండి. ఇది ఒక కమిటీ మాత్రం కంపల్సరీ RDO గారు కంపల్సరీ వేయాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎంక్రోచ్మెంట్స్ అండ్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ విల్ బి టేకన్ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. సో అది కూడా వాళ్ళు చూసుకుంటారు. అండ్
నేను దయచేసి మటన్ మలుగురు వాట్ ఆర్ రిక్వెస్టింగ్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఆల్ దిస్ బ్రహ్మోత్సవం అంతా అయిపోయిన తర్వాత కూడా మటన్ ని కొంచెం సెపరేట్ చేసేదానికి యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఒక ఆఫీసర్ వస్తాడు, he will come, he will be for some time, he is gone again. సో ఎవరితో కోఆర్డినేట్ చేయాలా ఏం చేయాలని మాకు కూడా అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసిన. I know you can't read Telugu. No, I tell you one small things to you. No, let me finish one second. So సాక్షిలో పెద్ద ఆర్టికల్ ఏమని, తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు ఆపుతున్నారు, వాళ్ళకి ఏదో ముట్టలేదని చెప్పి వెరీ బిగ్ ఆర్టికల్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, మీరు యు హావ్ కాల్డ్ ఫర్ టెండర్స్ ఫర్ లైటింగ్, శానిటేషన్ అండ్ టెంట్ హౌస్ అండ్ ఇంకా కొన్ని దానికి మీరు టెండర్లు పిలిచారు అండ్ యు హావ్ నాట్ కన్ఫర్మ్డ్ ఇట్. You have not confirmed for what reason. Someone has to not, Ramohan Garu is not there right now. I think I just came to know that he's resigned. Yeah. Aina, he has to come and sign anta. He has to approve something. Yes. He has resigned. Dani valla pending marindi. Kani emani vastundi bayatiki, Telugudesam party vallu something edo kudaraledu anduku mem aapamani cheppi they have written in the paper, which is nonsense. See. And I'll tell you one more thing. The guy who has written this article, his son is working in your mutton. 100% agree. And you have to question that people. If that is not questioned, this is coming on us. Yesterday 1 hour. సాక్షి రిపోర్టర్ కొడుకు మళ్ళీ అదే టెంపుల్లో పనిచేస్తున్నాడు. అదేంటది అంటే అంత అవినీతి జరుగుతున్నప్పుడు why is he working there? Keep out. I asked him yesterday. Same thing. And you have to put a press meet and give clarity to all this nonsense that is being written in the paper. Because if we put, there will be a political angle. If you are not going to talk about the things that are happening or going against the government, and at the same time you are taking government's help. See, all these government officials are sitting here to help Mattam conduct a peaceful and a proper Brahmotsav. And this guy writes nonsense about government, and the Mattam should definitely react to it. Okay, madam, can I interrupt? కూడా ఈ కొంతమంది బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఈ వైన్ మద్యం తీసుకోకుండా అది ఎట్లా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జస్ట్ మేక్ షూర్ యు నోట్ ఇట్ డౌన్, టీమ్ పెట్టండి అండ్ డిపార్ట్మెంట్ విల్ ఎనీవేస్ విల్ బి దేర్. మీరు కూడా సపోర్ట్ చేసి మేక్ షూర్ దట్ డజంట్ హ్యాపెన్. రాండమ్ లాడ్జెస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లాడ్జెస్ ఈ సత్తాలు కూడా ఇప్పుడు ఈ అవోబులర్ టైంలో విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. అది ఒకసారి రైట్, దట్ ఇస్ ఆల్సో వన్ పాయింట్. ముందే ఒక మీటింగ్ సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ క్యాప్ పెట్టి ఇంతకు మించి మీరు చేస్తే విల్ టేక్ యాక్షన్ అని అది దట్ వి హావ్ టు మేక్ షూర్. అది యాజ్ ఎ కమిటీ డిసైడ్ చేసి ఈ క్యాప్ మించి చేయకూడదు. సో దట్ విల్ ఫెసిలిటేట్ టూరిస్ట్. ఎందుకంటే మీరు చెప్తుంది మీ చిన్న చిన్న లడ్డు ఈ లాడ్జెస్ ఈ చిన్న చిన్న వాటి వల్ల టూరిస్ట్ ఇబ్బంది పడతారు. మనకి టూరిజం డెవలప్మెంట్ కూడా అయిపోతుంది, అహోబలం ఇమేజ్ తగ్గిపోతుంది. సో దట్ టూరిజం డెవలప్మెంట్ కోసమైనా ముందు రోజులు బుక్ కాకోకుండా కూడా అయిపోయినాయి ఆన్లైన్ లో బుక్ అయిపోయినాయని చెప్పి ఎక్కువ డబ్బులు ఇస్తే వీల్ ప్రొవైడ్. లేకపోవడం వల్ల ఒక 1-2 hours వెయిట్ చేసి ఆప్షన్ లేక రూమ్ తీసుకుంటున్నారంట, ఓన్లీ టు యూజ్ వాష్రూమ్. సో అది దయచేసి అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత కూడా కంపెనీలో ఒక కట్టించేసేయండి. లాస్ట్ కూడా చెప్పిన కాంప్లెక్స్ లాగా Mattam will take care for construction of some more toilets. Already I have considered 10 toilets near that behind the hall. The TDC hall, 10 toilets kept ready. Immediately This is not permanent. Not enough. He was not during Brahmotsav. AC waiting halls పెట్టారు. Road the one waiting hall exclusively for ladies. One room తీసుకోవాల్సిన Plan for that. Already we have 2 buildings are nearly 40-50 rooms are under construction. I think next year it will be ready. Apart from that, we are planning for a huge structure so that the tourists can have a better stay, like a locker facility. That is the second phase. After completing the administration building and the understanding the matter, వీటిలో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, ఏసీ వెయిటింగ్. ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ పెడితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా. సెపరేట్ గా రూమ్ తీసుకోవాల్సి. This year what we have done is we have a TDC hall. That is for the women's go there, they can change everything. They have a bathroom, toilet,
It is already made, arrangements already declared. కెపాసిటీ ఎంత ఉంటుంది? It is 1,000 people can go inside. That's a big hall. 1,000 people can fit in the building, but Everything will be there. Proportionately, yes, sir. Madam is saying at least you construct bathrooms, at least 200, 300. The size should go for exclusively for ladies. They should for changing clothes, keeping items, for bathing, for looking after the kids. All these. I will take it in the future. Plan a hall of that can include, not 10-20 bathrooms. We are if they want to use washroom, they just want to use the washroom or not take a room. That is the whole point. Already planning is a Pavana, upper Ovidam, lower Ovidam. Already he knows that. Already he has planned a big way. Any rooms ఉన్నాయి? పైన bathrooms ఎన్ని ఉన్నాయి? అపరావులం Upper 10 బాత్రూమ్స్ ఉన్నాయి. 10 working. Yes, sir. కింద కూడా ఉన్నాయి మేడం. కింద ఎక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పెట్టారు. We need 100 acres and Right now, in the very short time. Okay, not just two acres. Next is you just ఎంతమంది వస్తున్నారు build a అనుకుంటే proposal. 1 lakh. Or at least mobile. మొబైల్ కూడా ఎంతమందికి ఇస్తారు? మున్సిపాలిటీ మొబైల్ తీసుకుంటారు. At least 200, 300. So you have to temporarily construct it for sure. Toilets. Already is out of Sulabh. They are managing it. ఒకసారి శానిటేషన్ టాయిలెట్స్ సంబంధించి డిఎల్పిఓ గారు వచ్చారా? మైక్ ఇయర్ మొబైల్ టాబ్లెట్స్ బ్రహ్మోత్సవాలు అంతే ఈ టాయిలెట్ వన్ టైం Swami, please pull out something for public. Toilets construction will Toilets will not be, washroom will not be sufficient. But there are certain things should come from government. In fact, I am very practically, I will spend. But what support government is going to? Because Government is just waiting for you to say that. We are just waiting for you to say that so that we will get involved. See, after I took charge, you have seen the revolution has changed. I don't know about the past. But I have seen the last couple of months, the kind of changes they have been done. Radically things have been changed. I'll stand with you for everything. But see, there are certain things has to be, I need to see, basically people talk about Madam is rich. It's not an industry. If the people offering, so I'm spending. Come and see the balance sheet. If come 1 rupee, I'm spending immediately 1 rupee. I'm not keeping any balance there. I don't know No, about we the are past. not saying you are using it for I will give full support to you. What do you want? Okay, what do you want from the government? The input of traffic should increase. For the transportation increases, income increases, I can spend like anything. We will send you. Devotees will come, That's Swami, all. but the facilities should be I good, will. right? That is what we are talking. See, this year I will try best what can be done. I'll discuss with each one of them. I'll try to put the best amenities. Even Langraj But sir is even there. for this This I will washroom try. will not be sufficient. I will plan for it. Which are the locations we can construct, I will try to do for it. That will be taken care. సార్ మీరైతే Tomorrow you discuss with your you're going to supply. Rest we will see what we can do from municipality. From other sources we will try and get something. Let us put in hand. Everyone will try and do Sure. something. I'll give you. That can be done. So better. I don't know if ఈ channel కి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు కానీ but I will have to no, this year we are calling officials. We have to go give it to CM. Obviously we have to print it from our side. VAPV, and you have to be very very proactive. I'm sorry to say this festival Ahoblam is not you just said Madam Garu is supported after Tirupati Tirumala. It has to people have to come to Alagada Ahoblam and Jeppunaru. But measures are not being taken like that, unfortunately. First thing I'll tell you why. Invitation of when we have to go call certain VIPs, there should be certain things to be followed. Okay? I have very clearly told you I am going to Delhi. I have asked you to prepare few invitation for the Easter Swami. It was so bad. I have taken few laddus and I have gone. I have taken few laddus from the temple. I have gone. I have given to Kishan Reddy. I have given to some central ministers. I have given to MPs. It was them, right? Being an MLA, I have gone, given them the laddus. Just imagine their expression and my expression. I'm very happy.